వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. మనం ఏదైతే రాష్ట్రంలో సంచలనాత్మకమైన కూటమి విజయం సాధించింది, మనతోటి ఏలూరు జిల్లా ఏలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్లనానిపై బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు 60,000 మెజారిటీతో గెలుపొందారు. ఆయన మనతోటి ఉన్నారు. ఆయనకి ముందుగా జీకే న్యూస్ యాజమాన్యం తరపున మరియు విలేకరుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ ముందుగా మీకు ఎలాగా ఫీల్ అవుతున్నారు ఈ విజయాన్ని? నేను ఈ విజయాన్ని మొట్టమొదటిగా ఏదైతే నామినేషన్ వేశానో ఆ రోజున నాకు చాలా ఆనందం వేసింది. నా జీవితంలో అది మరుపురాని రోజు అనేది. ఎందుకనంటే 24వ తారీఖున నేను నామినేషన్ వేయడం జరిగింది. ఆ రోజున ప్రజలందరూ కూడా బయటకు వచ్చి నాకు సంఘీభావం తెలిపినప్పుడు అందరూ కూడా ప్రజలు విజయం అందిస్తారనేది నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడు కూడా చరిత్ర తిరగరాయండి అని కూడా వాళ్ళని ఏదైతే కోరుకున్నానో, అలాగే చరిత్ర తిరగరాసినట్టుగా నేను గెలవకముందే 4 అభినందన సభలు కూడా పెట్టినప్పుడు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ విజయాన్ని నేను అనుకున్నాను, కానీ ఇంత భారీ విజయాన్ని ప్రజలు ఇస్తారని అనుకోలేదు. ఏదైతే ఇంత భారీ విజయాన్ని ఇచ్చి ప్రజలు నా మీద ఎక్కువ బాధ్యతను పెట్టారు, తప్పనిసరిగా నేను ఏదైతే నా మీద వాళ్ళు ఒక నమ్మకాన్ని కల్పించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా పని చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే మా కార్యకర్తలు మేము కష్టపడ్డామో తప్పనిసరిగా ప్రజల మన్నలను పొందేటట్టుగా పరిపాలన చేస్తా. ముందుగా ఈ ప్రజలకి, అలాగే నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ విజయం ప్రజల విజయం, ప్రజలకే అంకితం. రేపు రాబోయే రోజుల్లో కూడా 5 సంవత్సరాల్లో కూడా ప్రజా పరిపాలనే సాగుద్ది. ఎందుకనంటే సమస్యలు అన్ని తీరపోవచ్చు, వాళ్ళకి మాకు ఉన్న సమస్య రిలేషన్ మటుకు ఎక్కడికి పోకూడదు. అయ్యే పని ఉంటుంది, అవ్వని పని ఉంటుంది. అయ్యే పని ప్రతి ఒక్కటి చేసి పెడతాం, అవ్వని పని కోసం కూడా ప్రయత్నం చేస్తాం. వాళ్ళని ఇబ్బంది పెట్టే పని ఏదున్నా సరే వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే అన్యాయం జరగకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదైతే ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఓ పొత్తును కల్పించుకుని బీజేపీతో కూడా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీని కూడా మనం తీసుకోవాలని చెప్పి బీజేపీతో పాటు ప్రయాణం చేశారో రేపు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఈ కూటమి కూడా 10 కాలాల పాటు ప్రజల మన్నలను పొందేటట్టుగా పరిపాలన సాగిస్తే ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి నిన్న 4వ తారీఖు దీపావళి వచ్చింది. 2024 నుంచి 29 వరకు కూడా 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఆనందంగా ఉండేటట్టుగా పరిపాలన ఉంటుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడం గల కారణం ఏమంటారు? ఏదైతే ప్రజల్ని అణిచివేత దూరంతో ఏదైతే చూస్తారో, అణిచే కొద్దీ ప్రజలు తిరగబడతారనేది, అలాగే ప్రజల్ని బానిసలుగా చూసి బ్రిటిష్ కాలం నాటి పరిపాలన చూపించాడని అనేక సందర్భాల్లో చెప్పాం. రాక్షస పరిపాలన, దాడులు, అలాగే కేసులు, హత్యలు, ఏ విధమైన ఫ్యాక్షనిజం చేయాలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అయ్యంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చేశారు. అదంతా ఒక ఆనందం అనుకున్నారు. సిద్ధం అన్నాడు, ఎన్నో చెప్పాడు. కొన్ని లక్షలాది ఫ్లెక్స్లు వాళ్ళు వేసుకున్నారు. ప్రజల గుండెల్లో స్థానం ఉండాలి కానీ ఫ్లెక్సులు ఉండదనేది ప్రజలు నిరూపించారు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. మద్యం ఏర్లై పారింది. తప్పనిసరిగా దోపిడీ ఏ విధంగా అయితే దోచుకున్నారో ప్రజలందరూ కూడా చూశారు. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపాలి అని అనుకుంటే నేను ఫస్ట్ నుండి కూడా చెప్పా, ఏ పార్టీకైనా 10,000 మంది అటుంటారు, 10,000 మంది ఇటుంటారు ప్రజల కోసం చేసేవాళ్ళు. కానీ ఎవరైతే సామాన్య ప్రజానీకం ఉంటుందో, పరిపాలన బాగుండాలని కోరుకున్నారో ఈ ఎలక్షన్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మొత్తం అందరూ కూడా కూటమికేశారు. ఈ రాక్షసుడికి బుద్ధి చెప్పాలి అనే ఒకే ఒక్క నినాదంతో ఎలక్షన్ అంతా జరిగింది. అదేవిధంగా 120, ఎందుకంటే 160 వస్తాయని ఏదైతే ఆ రోజున చెప్పారో, మరి 160 దాటి కూటమికి రావడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఎన్టీ రామారావు పెట్టినప్పుడు కూడా, ఎందుకంటే అప్పుడు ఒక ఉద్యమం లాగా జరిగింది. అందరూ కూడా ప్రజలు కొత్త పార్టీకి వెయ్యాలని వచ్చారు. అప్పుడు కూడా ఇంత విజయాన్ని అందించలేదు, ఇంత మెజార్టీలు కూడా ఇవ్వాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తుండిపోద్ది, ఇటువంటి నేను ఇలా చేసిన పరిపాలన నన్ను ఈ విధంగా ప్రజలు చేదరించుకున్నారని చెప్పి. తప్పనిసరిగా ఏ నాయకుడైనా ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలనే గుణపాఠాన్ని ప్రజలు ఇచ్చినందుకు ప్రజలను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మెజార్టీకి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏలూరు నియోజకవర్గానికి ఫస్ట్ ప్రయారిటీగా ఏం పనులు చేయబోతున్నారు? తప్పనిసరిగా నేను ఏదైతే హామీ ఇచ్చానో ఆ హామీని అంతటిని కూడా నేను నెరవేరుస్తాను. తప్పనిసరిగా నేను మినీ మేనిఫెస్టోలోనే నాదేదైతే ఏలూరుకి సంబంధించి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఏదైతే శానిటైజేషన్ మీద కానీ, అలాగే పార్కుల విషయంలో కానీ, శ్మశాన విషయంలో కానీ, అలాగే ఉద్యోగ విషయాల్లో కానీ, సంక్షేమ విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చడమే నా బాధ్యత. నేను ఇదివరకు 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నానో, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి 18 గంటలు అందుబాటులోనే ఉంటాను. తప్పనిసరిగా మా టీం అంతా కూడా గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజున నాతో పాటు ఎవరైతే పనిచేశారో ఈ తరానికి, నెక్స్ట్ తరానికి కూడా మేము ఆ రోజున చేసామరా, అంత మెజార్టీ వచ్చింది, మీరు ఏం చేశారా అని చెప్పుకునే దినగా మా టీం అంతా కూడా కష్టపడింది. రేపొద్దున వాళ్ళకి పని చేసేటప్పుడు కూడా అదే విధంగా వాళ్ళకి పని చేసి శభాష్ ఈ టీం ఈ విధంగా చేసిందని చెప్పుకునేటట్టుగా ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మీ ప్రత్యర్థి ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారో ఆళ్లనాని, బడేటి చంటి కుటుంబం అంటే సెటిల్మెంట్లు అలాంటివి అన్నీ ఇంకా ఎలక్షన్కి ముందు అయితే
ఏదైతే ఒక మీ పార్టీలో ఉన్న వ్యక్తి వచ్చి బడ్జెట్ చంటి గారికి ఫస్ట్ టార్గెట్ నేనే, ఆయన గెలిచిన తర్వాత నన్ను ఆయన హతమారుస్తాడు అంటున్నారు. అంటే ఏమైనా వాస్తవం ఉంది? ఇప్పుడు ఎన్ని కుట్రల్లో కోణాలు ఎన్నో ఇచ్చేశారు. బడేటి కుటుంబం ఎటువంటిది అనేది ప్రజలు చూపించారు. 200 ఏళ్ల చరిత్రలో మళ్ళీ దీన్ని అంటే గత 100 సంవత్సరాల ముందు కానీ రాబోయే రోజుల్లో కానీ ఎవరో కూడా దీన్ని ఏం చేసేది ప్రజలకు మేమేంటనేది తెలుసు. ఎవరో 4 మాటలు చెప్పి ఎవరైతే ప్రజలను మోసం చేసి ఇక్కడ కార్యకర్తలను కూడా మోసం చేసి డబ్బులన్నీ ఎక్కడదాం అనుకున్నారు వాళ్ళు మాట్లాడారు. అలాగే ఎప్పుడు లేనిది నాని గారు కూడా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన స్థాయికి దిగజారి వాళ్ళు ఎన్నుకున్న విధానాన్ని కానీ వాళ్ళు సోషల్ మీడియాలో చేసిన ప్రచారం కానీ వాళ్ళకే తిప్పికొట్టింది. ఎందుకంటే బడేటి కుటుంబం మీద ఇంకా ఇయ్యాలంటే పడదో అది తెల్ల పేపర్ లాంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రజలు పక్కనే ఉంటారన్న ఉద్దేశంతో ఏదైతే ప్రతి విమర్శకి 10,000 పెరిగినాయి. ఎవరైతే మీడియా ముందుకు వచ్చినందుకు వాడికి 10,000 డ్యామేజ్ చేశారు. నాని గారు చేసినందుకు ఇంకో 10,000 వేసి మేము 40,000 వస్తుంది అనుకున్నా 60,000 ఇచ్చారంటే వాళ్ళు చేసిన పనికి ఇంకొక 20,000 పెరిగిందని సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే ప్రజలు మనకి చాలా బ్రహ్మాండమైన విజయం సాధించారని ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆయన ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి ఆయన మేనిఫెస్టో ఏదైతే పార్టీ ఇచ్చిన సూపర్ 6 కాకుండా ఆయన ఏలూరుకి ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో తీసుకొచ్చారు. ఆ మేనిఫెస్టో ప్రకారంగా ముందుగా ఆయన ప్రయారిటీ ఇచ్చి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షుకూర్, ఏలూరు.